నమస్కారం. ఐబీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్న మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఎన్నికల విజయాలు ప్రజా పాలనకు మద్దతేనని పొన్నం వ్యాఖ్యలు. సంక్షేమ పథకాలు ప్రజల గడపకు చేరుతున్నాయని స్పష్టం. అభివృద్ధి సంక్షేమం 2 చక్రాల ముందుకు తీసుకెళ్తామని హామీ. రైతులకు గిట్టుబాటు ధరలు లభిస్తున్నాయా అని బొత్స ప్రశ్న. బడ్జెట్లో రైతు ప్రయోజనాలపై స్పష్టత లేదని విమర్శలు. ప్రతి పంటకు సరైన ధర హామీ ఇవ్వాలని డిమాండ్. వ్యవసాయ రంగ బలోపేతానికి ప్రణాళిక ప్రకటించాలని డిమాండ్. బెల్లంపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ బలం పెరిగిందని నేతలు. కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్న పలువురు కౌన్సిలర్లు. హంగ్ పరిస్థితుల్లో మద్దతుతో రాజకీయ సమీకరణాలు మార్పు. స్థిరమైన పాలన కోసం చేరికలు జరిగాయని బీఆర్ఎస్ స్పష్టం. అంబటి సైగను తప్పుగా అర్థం చేసుకోవద్దన్న మౌనిక. దాడులకు ప్రేరేపించే ఉద్దేశం తమకు లేదని స్పష్టం. వ్యక్తిగత దూషణలు రాజకీయాలకు హానికరమని వ్యాఖ్యలు. న్యాయపరమైన మార్గంలోనే పోరాటం కొనసాగుతుందని వ్యాఖ్య. కాంగ్రెస్ బీఆర్ఎస్ మజ్లిస్ కుట్ర చేశాయన్న బండి సంజయ్. బీజేపీ మేయర్ పీఠం రాకుండా అడ్డుకున్నారంటూ ఆరోపణ. సిద్ధాంతాలు పక్కన పెట్టి కలిసిపోవడం సరైంది కాదని వ్యాఖ్య. నిజామాబాద్ లో బీజేపీ బలమైన ప్రత్యామ్నాయం అవుతుందని ధీమా. ప్రజా సంక్షేమం సుపరిపాలనలే తమ ప్రభుత్వానికి ప్రధాన ధ్యేయమని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వస్తున్న విజయాలు ప్రజాపాలనకు లభిస్తున్న మద్దతు అని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా ప్రజల గడపకు చేరుతున్నాయని, అందుకే రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ కు ఆమోద ముద్ర వేస్తున్నారని చెప్పారు. బీసీ వర్గాల అభివృద్ధి, సామాజిక న్యాయం, పారదర్శక పరిపాలన లక్ష్యంగా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. ప్రజల విశ్వాసమే తమ బలమని, అదే భవిష్యత్తులో మరింత బాధ్యతతో పనిచేయడానికి ప్రేరణ ఇస్తోందన్నారు. ఎన్నికల ఫలితాలు కేవలం రాజకీయ విజయాలు కావని, ప్రజల ఆశీర్వాదానికి ప్రతీక అని పేర్కొన్నారు. సంక్షేమం మరియు అభివృద్ధి 2 చక్రాల ముందుకు తీసుకెళ్తామని మంత్రి హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రజాపాలన ప్రభుత్వాన్ని ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆశీర్వదించినారు. మళ్ళీ ఇప్పుడు జరిగినటువంటి పురపాలక ఎన్నికల్లో కూడా ప్రభుత్వ పథకాలను ఆశీర్వదించిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వానికి ఒక ఆశీర్వచనంగా మరింత బాధ్యతగా భావిస్తా ఉన్నాం. తప్పకుండా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మొన్నటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏ విజయాన్ని ఇచ్చినారో, అంతకు ముందు శాసనసభ ఉప ఎన్నికల్లో ఏ ఫలితాలు ఇచ్చినారో, పార్లమెంట్ ఎన్నికల్లో శాసనసభ గెలిపించిన తర్వాత ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటున్నటువంటి తెలంగాణ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు పట్టణ ప్రాంతాలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ అర్బన్ హీరోస్ అని చెప్పుకునేటువంటి వాళ్ళు కూడా గత 2020 ఎన్నికలను కంపేర్ చేసుకుంటే కూడా వాళ్ళ ఓట్ల పర్సెంట్ కానీ వాళ్లకు సంబంధించిన సీట్ల పర్సెంటేజ్ కూడా తక్కువైంది. గతంలో వాళ్ళు 2020లో 293 వార్డులు 2 మున్సిపాలిటీలు గెలిస్తే ఇప్పుడు వాళ్ళు 249 వార్డులు 0 చేసినారు, ఒక కార్పొరేషన్ తప్ప. అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 80% 90%కు పైగా కాంగ్రెస్ చైర్మన్లను, కౌన్సిలర్లను, కార్పొరేషన్ మేయర్లను, కార్పొరేటర్లుగా గెలిపించినటువంటి యావత్ తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు చెప్తూ వారిచ్చిన బాధ్యతను మరింత రెట్టింపు ఉత్సాహంగా మేము ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయడంతో పాటుగా పట్టణాల్లో మౌలిక సదుపాయాలు పెరుగుతున్నటువంటి నగర రైతులకు గిట్టుబాటు ధరలు లభిస్తున్నాయా అని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బడ్జెట్ లో రైతు ప్రయోజనాలపై స్పష్టత లేదని ఆయన విమర్శించారు. కేవలం తమను తాము పొగడుకోవడం, గత ప్రభుత్వాన్ని దూషించడం తప్ప రైతులకు ఉపయోగపడే నిర్ణయాలు కనిపించడం లేదన్నారు. పండించే ప్రతి పంటకు సరైన ధర హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల ఆదాయం పెంచే విధంగా బడ్జెట్ లో చర్యలు ఉండాలని సూచించారు. గిట్టుబాటు ధరలు లేకపోతే రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే విధానాలు తీసుకురావాలని, రైతుల భవిష్యత్తు గురించి ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళిక వెల్లడించాలని కోరారు. ఆత్మస్తుతి పరనింద అంటే వాళ్ళు పొగుడుకోవడం, మా అబ్బాయి గత ప్రభుత్వం అని చెప్పి మా మీద వచ్చి నిందవేయడం. ఈ ప్రభుత్వాన్ని ఎందుకు ఇచ్చారు? గత ప్రభుత్వం మంచి చేసిన పక్కన పెడితే నువ్వు ఉద్ధరిస్తావని కదా, మీరు ఉద్ధరిస్తారని కదా మీకు అధికారం ఇచ్చారు అని చూస్తే ఒక 100 సార్లు వచ్చి
చంద్రబాబు నాయుడు గారి పేరు, ఒక 75-80 సార్లు వచ్చి లోకేష్ గారి పేరు, ఒక 50 సార్లు వచ్చి నరేంద్ర మోడీ గారి పేరు, ఒక 20 సార్లు వచ్చి పవన్ కళ్యాణ్ గారి పేరు. ఇదే అసలే ఏ సెక్షన్ కూడా రైతాంగానికి సంబంధించి బడ్జెట్ లాస్ట్ ఇయర్ ఎన్ని సమస్యలు వచ్చాయి, ఎంత ఇబ్బందులు వచ్చాయండి రాష్ట్రంలో. ఏ ఒక్కదానికి ఎంత మద్దతు ఇచ్చిన నేపథ్యం ఉందండి? పొగాకు కానీ, కోకోకు కానీ, మిర్చికి కానీ, మామిడికి కానీ. బెల్లంపల్లి మున్సిపాలిటీలో హంగ్ పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో పలువురు కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీపై గెలిచిన 26వ వార్డు కౌన్సిలర్ కుమారస్వామి, స్వతంత్ర కౌన్సిలర్ శంకర్ సింగ్ కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. బీజేపీకి చెందిన 34వ వార్డు కౌన్సిలర్ రామ్మూర్తి కూడా మద్దతు తెలిపారు. ఈ చేరికలతో మున్సిపాలిటీలో బీఆర్ఎస్ బలం పెరిగిందని పార్టీ నేతలు తెలిపారు. స్థిరమైన పాలన కోసం తమను మద్దతు ఇస్తున్నారని పేర్కొన్నారు. త్వరలో మున్సిపల్ పీఠంపై స్పష్టత రానుందని భావిస్తున్నారు. స్థానిక అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడమే తమ లక్ష్యమని బీఆర్ఎస్ నేతలు వెల్లడించారు. కొత్తగూడెంలో సిపిఐకి మద్దతు ఇస్తామని బీఆర్ఎస్ ప్రకటించడంపై జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శలు చేశారు. సిపిఐ అడగకుండానే మద్దతు ఇవ్వడం బీఆర్ఎస్ పార్టీ దిగజారిన స్థితిని సూచిస్తుందన్నారు. కాళేశ్వరం అంశంపై అసెంబ్లీలో కేసీఆర్ పై ఆరోపణలు చేసిన వారికే మద్దతు ఇవ్వడం ఏం సూచిస్తుందో చెప్పాలని ప్రశ్నించారు. ఇది కేసీఆర్ పై చేసిన ఆరోపణలను బీఆర్ఎస్ అంగీకరించినట్టేనా అని వ్యాఖ్యానించారు. రాజకీయాల విలువలు, సిద్ధాంతాలు ముఖ్యం కావాలని, అవకాశవాద రాజకీయాలు ప్రజలకు అర్థం అవుతాయని తెలిపారు. ప్రజల ముందున్న ఈ విరుద్ధ ధోరణిని బీఆర్ఎస్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ సిపిఐ పార్టీ కార్మికుల హక్కుల కోసం బాగా పనిచేసింది కాబట్టి కొత్తగూడెంలో నేను ఓపెన్ ఆఫర్ ఇస్తున్నా అని చెప్పారు. అంటే బీఆర్ఎస్ పార్టీ ఎంత దుస్థితికి వచ్చిందంటే, మనం ఇదివరకు సిపిఎం పార్టీని తోక పార్టీ అనేది బీఆర్ఎస్ వాళ్ళు. అంటే ఇప్పుడు ఆ తోక పార్టీకి తోకగా మారిపోయింది బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళు అడగనే లేదు, వీళ్ళే ఓపెన్ ఆఫర్ ఇచ్చి మేమే ఇస్తాం పొత్తు అని చెప్తారు. కానీ ఇక్కడ నాకున్న అభ్యంతరం ఏంటంటే, సిపిఐ పార్టీకి సంబంధించి ఏఐటియుసి వాళ్ళు సింగరేణిలో అన్ని హక్కులను కూడా పొడగొట్టిరు. కార్మికులకు ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు, లెక్క పెడితే ఒక 20 హక్కులు కార్మికులకు ఉన్నాయి, పోగొట్టిరు వాళ్ళు. మొన్న నైని కుంభకోణం జరిగితే వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వాళ్ళతో వీళ్ళు పొత్తు పెట్టుకుంటా అంటారు. ఇంకొక మాట, ఇదే సిపిఐ సాంబశివరావు గారు అసెంబ్లీలో నిలబడి కాళేశ్వరం విషయంలో కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని ఎన్ని మాటలు అన్నారో కేటీఆర్ గారు ఒకసారి చూడాలి. చూసినాక కూడా పొత్తు ఓపెన్ ఆఫర్ అంటే మరి ఆయన చేసిన ఆరోపణలన్నిటికీ బీఆర్ఎస్ పార్టీ ఒప్పుకున్నట్టు అవుతుంది. ఒకవేళ లోకల్గా ఎక్కడన్నా వాళ్ళది వాళ్ళు సరి చేసుకోవడం వేరు, కానీ బీఆర్ఎస్ యాజ్ ఎ పాలసీ సిపిఐతో మేము పొత్తు పెట్టుకుంటున్నాం, అది కూడా కార్మికుల హక్కుల కోసం అంటే మాత్రం ఇది నయవంచన. ఎందుకంటే సిపిఐ పార్టీ కంప్లీట్గా కాంగ్రెస్తోని మిలాఖత్ అయి ఉన్నది. ఈ 2 ఏళ్ళుగా వాళ్ళతో ఉన్నారు. మెడికల్ బోర్డు ఒక్కరోజు కూడా పెట్టలేదు సింగరేణిలో. సిపిఐ మాట్లాడదు, బీఆర్ఎస్ మాట్లాడదు.
మళ్ళీ మాట్లాడితే జాగృతి మాట్లాడాలి, లేకపోతే హెచ్ఎంఎస్ రియాజ్ అన్న మాట్లాడాలి. అంటే కార్మికుల హక్కులు వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు మాట్లాడరు, కానీ మీకు పొత్తులు వచ్చినప్పుడు ఒక కవరింగ్ లెక్క, ఒక షీల్డ్ లెక్క మాత్రం కార్మికుల హక్కులు అని మాట్లాడుకుంటే కార్మికులు నమ్మరు. సింగరేణిలో కూడా ఎన్నికలు వస్తున్నాయి, దాంట్లో కూడా జాగృతి హెచ్ఎంఎస్ పొత్తు ఉంటుంది. అప్పుడు కూడా మా యొక్క ఏదైతే కార్మికులకు మనం చేసినటువంటి అంశాలు ఉన్నాయో కార్మికుల దయతోని మా పవర్ ఏందో కూడా చూపించే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ అంబటి రాంబాబు వ్యవహారంపై బైరెడ్డి సిద్ధార్థారెడ్డి స్పందించారు. వెంకటేశ్వర స్వామి విషయంలో తప్పు చేసిన వారు నిలవరేరని అన్నారు. కూటమి ప్రభుత్వం అంబటి రాంబాబును ఇబ్బంది పెడుతోందని భావిస్తున్నప్పటికీ ఆయన మాత్రం పార్టీ కోసం పోరాడుతున్నానని భావిస్తున్నారని తెలిపారు. అంబటి పోరాటం కొనసాగినంత కాలం ప్రభుత్వం ఏమీ చేయలేదని వ్యాఖ్యానించారు. రాజకీయ కక్ష సాధింపుల ఈ పరిణామాలకు కారణమని సూచించారు. పార్టీ శ్రేణులు ధైర్యంగా ఉండాలని, న్యాయం చివరి వరకు గెలుస్తుందని అన్నారు. దేవుడిని రాజకీయాల్లోకి లాగకూడదని కూడా సూచించారు. పార్టీ కోసం పోరాడతానా, అందుకు నేను గర్వపడుతున్నా అనుకుంటున్నాడు. ఆయన అట్లా అనుకునే రోజులు మీరు ఆయనను బాధ పెట్టేది లేదు, ఆయనను పీకేది కూడా లేదని చెప్పి జీవితంలో ఎప్పుడైనా ఒకటి ఉంటుందన్నా, ఏంది రాది అంటే మనం చేసే తప్పులు మనకు చాలా చిన్నగా కనిపిస్తాయి, కానీ ప్రపంచానికి చాలా పెద్దగా కనిపిస్తాయి. అదే రకంగా మనం చేసే మంచి మనకు చాలా పెద్దగా కనిపిస్తుంది, కానీ ప్రపంచానికి చాలా చిన్నగా కనిపిస్తుంది. ఈ రోజు కూటమి ప్రభుత్వం యొక్క పరిస్థితి ఏమరా అంటే పొద్దున్న నుంచి రాత్రి వరకు చేసేటివన్నీ కూడా తప్పులే, అయినా కూడా వాళ్ళ కళ్ళకు అవి కనపడ్డంలే. తిరుమల లడ్డు విషయమే దీనికి ఉదాహరణ. వాళ్ళ దృష్టిలో తిరుమల లడ్డు అనేది చాలా చిన్న విషయం, కానీ అది చిన్న విషయం కాదన్నా. పోయి వీళ్ళు వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు, నామరూపాలు లేకుండా పోతారు అతి త్వరలో అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మనసుతో ఆలోచించే వాళ్ళు, మనస్సాక్షితో ఆలోచించే వాళ్ళు, దైవభక్తి ఉన్నవాళ్ళు, దేవుడి పైన నమ్మకం ఉన్నవాళ్ళు, జనసేన పార్టీలో కావచ్చు, తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు కూడా 80% మంది ఈ లడ్డూకు సంబంధించి వాళ్ళు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఒప్పుకోవడం లేదు. ఈ రోజు అంబటి రాంబాబు చేసిన సైగను తప్పుగా అర్థం చేసుకోవద్దని, అది పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్పేందుకే చేసిన చర్య అని మౌనిక స్పష్టం చేశారు. దాడులకు ప్రేరేపించాలనే ఉద్దేశం తమకు లేదని ఆమె తెలిపారు. తమ పార్టీ మహిళలను విమర్శిస్తున్న వారిపై తీవ్రంగా స్పందిస్తూ రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు అనవసరమన్నారు. ప్రతిపక్షంపై కక్ష సాధింపే ప్రభుత్వ లక్ష్యమైందని ఆరోపించారు. తమ తండ్రి ఎలాంటి పరిస్థితుల్లోనైనా వెనుకడుగు వేయరని, న్యాయం కోసం పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదని, న్యాయపరమైన మార్గంలోనే ముందుకు వెళ్తామని తెలిపారు. రాజకీయంగా ఎదురుదాడులు సహజమే అయినా వ్యక్తిగత స్థాయికి దించడాన్ని ఖండించారు. తమ కుటుంబం ఈ ఒత్తిడులకు తలొగ్గదని స్పష్టం చేశారు. అలాగే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద మీరు దాడి చేసి వాళ్ళ ఇంట్లో 90 ఏళ్ల వయసు ఉన్నటువంటి తల్లి గారి మీద దాడి చేసే ప్రయత్నం మీరు చేయొచ్చు. జోగి రమేష్ గారి ఇంట్లో మహిళలు లేరా అండి? ఆ ఇంటి మీద కూడా మీరు దాడి చేయొచ్చు. దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం మీకు లేదా? అలాగే ఇదే సందర్భంలో మీరు ప్రతిపక్షంలో ఉండంగా అప్పటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు లండన్కి వెళ్లారు అనే ప్రస్తావనతో మీరు ఎట్లాంటి అశ్లీల వ్యాఖ్యలు చేశారో మీరు ఒకసారి గుర్తు చేసుకుని ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను లోకేష్ గారికి తెలియజేస్తున్నాను. అలాగే ప్రశ్నించడానికే ఉద్భవించింది జనసేన పార్టీ అని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. మరి ఈ ప్రశ్నలన్నీ ఎందుకు ఆయన అడగట్లేదు అనే ఒక పెద్ద ప్రశ్న మా అందరికీ ఉందండి. దయచేసి మీరు వీటన్నిటిని ఖండిస్తూ వాళ్ళని ప్రశ్నించాలని కూడా నేను కోరుకుంటున్నాను. అంటే ఎంత దురదృష్టం అంటే అండి, ఇవాళ ఆవిడ మహిళ ఒక హోమ్ మినిస్టర్, ఒక రాష్ట్రానికి సంబంధించిన హోమ్ మినిస్టర్ అనేది ఆవిడ మర్చిపోయారు. కేవలం ఒక టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తగానే ఆవిడ స్పందిస్తున్నారు. ఇరుపక్షాల ఉన్నటువంటి తప్పుల్ని ఖండించాలి వివక్ష లేకుండా అనేది ఆవిడ బాధ్యత కాదా? ఇటు పక్కన వాళ్ళ గ్రంథాలయం చైర్మన్ వందన గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఆవిడకి చేరలేదా? అవి రెచ్చగొట్టేటివి కాదా? గల్లా మాధవి గారు తరువాత రోజు దాడి జరిగి అరెస్టు జరిగిన తరువాత రోజు కూడా ప్రత్యక్ష ప్రచారంలో కూర్చుని ఆవిడ మమ్మల్ని బెదిరిస్తూ రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు ఖండించాల్సినటువంటి బాధ్యత హోమ్ మినిస్టర్ గా ఆవిడకి లేదా అని సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. ఫిర్యాదు ఇచ్చారు దాదాపు 25 మంది మీద.
ఎంతమంది మీద అరెస్ట్ చేసి ఉంటారు, ఎంతమంది మీద కేసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఉంటారు? హోంమంత్రి మీరు ఇందాపూర్ డైరీ పేరుతో కల్తీ నెయ్యి సరఫరా జరిగిందనే ఆరోపణలపై రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ వ్యవహారంలో నిజాలు వెలుగులోకి రావడంతో ఇమేజ్ దెబ్బతింటోందని, అందుకే దృష్టి మళ్లించేందుకు తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారతీ సిమెంట్ పై వచ్చిన వార్తలు డైవర్షన్ రాజకీయాలనే ఆరోపించారు. ప్రజల భావోద్వేగాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించడం తగదన్నారు. ఆహార భద్రత వంటి సున్నితమైన అంశాల్లో పారదర్శక దర్యాప్తు జరగాలని డిమాండ్ చేస్తున్నారు. రాజకీయ లాభాల కోసం మతం, దేవాలయాల పేరు ఉపయోగించవద్దని సూచించారు. నిజాలు బయటకు రావాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షం కోరుతోంది. ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారింది. టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. సో కానీ అత్యధికంగా 3,31,000 కోట్లు, 3,31,528 టన్నుల సిమెంట్ కొనుగోలు చేశారనేది రాశారు కదా. 3,31,528 టన్నుల సిమెంట్ని ఇక్కడ మీరు రాసిన దాని ప్రకారమే చూడండి. మొదటి బస్తా ధరను పీపీసీ రకానికి 225 రూపాయలు. అంటే పీపీసీ రకానికి సంబంధించినటువంటి సిమెంట్ బస్తాను 225 రూపాయలకి, అలానే ఓపీసీకి సంబంధించినటువంటి సిమెంట్ని 235 రూపాయలకి ఏదైతే కొనుగోలు చేశారో నిర్ణయించారు. అయితే బస్తాకు 3 రూపాయలు ఎక్కువగా చెల్లించారు అని రాశారు. అంటే 228 రూపాయలు పీపీసీ రకానికి, ఓపీసీ రకానికి 238 రూపాయలు. కానీ మార్కెట్ ధర ఎంత ఉంది? ఓపీసీ రకం 280 రూపాయలు ఉంది, పీపీసీ రకం సిమెంట్ బస్తా 330 రూపాయలు ఉంది ఆ రోజు మార్కెట్ ధర. మరి 280 రూపాయలు ఉన్నదాన్ని 228 రూపాయలకో, 330 రూపాయలు ఉన్నది 235 రూపాయలకో కొనుగోలు చేస్తే తక్కువ కొనుగోలు చేసినట్ట, ఎక్కువ కొనుగోలు చేసినట్ట? ఓ బూతు కిట్టు, కడుపుకు అన్నం తినకుండా అశుద్ధం తినే బూతు కిట్టుని అడుగుతా ఉన్నా. మీరు అన్నట్టుగా మార్కెట్ రేటు 330, 350 కొనుగోలు చేస్తే స్కాము. 330, 235 రూపాయలు కొనుగోలు చేస్తే ఎట్టా స్కామ్ అయింది? అదేవిధంగా 280 రూపాయలది 228 రూపాయలకు కొనుగోలు చేస్తే ఎట్టా స్కామ్ అయింది బూత్ కిట్టు? చూసుకోబడాలా? రాత్రి కొద్దిగా ఎక్కువ వేసేటప్పటికి ఏం రాస్తున్నావో వార్తలు మర్చిపోతున్నావా? కొద్దిగా తగ్గించు రాత్రిపూట సిట్టింగ్ కొద్దిగా తగ్గితే వార్తలు కరెక్ట్గా వస్తాయి. రోజు తప్పుడు ప్రచారం, భారతీయ సిమెంట్స్ మీదో లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీదో నువ్వు బతుకు, నువ్వు కడుపుకు అన్నం తిను అని 100 సార్లు చెప్పేది. అందుకనే అశుద్ధం తింటే ఎట్లాంటి వార్తలు రాస్తావు. పేదల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి భారతీయ సిమెంట్స్తో పాటు అనేక సిమెంట్ కంపెనీలు ఆ రోజు ప్రభుత్వానికి తక్కువ రేటుకి సప్లై చేసినాయి. జగన్మోహన్ రెడ్డి గారు కూర్చోబెట్టి అయ్యా ఇది పేదలకు సంబంధించిందని చెప్పారు. తక్కువ రేటుకి సప్లై చేస్తే స్కామ్ అంటావు, నువ్వు మనిషివా ఇంకేమన్నానా? సో ఇకనైనా బూతు వార్తలు ఆపి సో ముందే నీ కథ ఎందుకు చూసుకోమని. బంజారా సమాజ ఆరాధ్య గురువు సేవాలాల్ మహారాజ్ 287వ జయంతిని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. తెలంగాణ భవన్లో ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా విశేష కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. సేవాలాల్ జయంతికి అధికారిక గుర్తింపు ఇవ్వడంలో గత ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు. గిరిజన, ఆదివాసీ వర్గాల అభివృద్ధికి అనేక పథకాలు అమలు చేశామని వివరించారు. గిరిజన సంక్షేమానికి కేటాయింపులు పెంచడం, భూమి హక్కుల పరిరక్షణ వంటి చర్యలు తీసుకున్నామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజన రిజర్వేషన్ల విషయంలో అన్యాయం చేసిందని ఆరోపించారు. సమాజ ఐక్యతే తమ లక్ష్యమని, సేవాలాల్ ఆశయాలు నిలబెట్టడం తమ బాధ్యత అని పేర్కొన్నారు. వసతులు కల్పించి మనం ఎక్కడో వెనుకబడి ఉంటే మిషన్ భగీరథ లాంటి అద్భుతమైన పథకాన్ని ఇచ్చి లంబాడి మహిళలు, మా సోదరి మహిళలు ఎక్కడ నెత్తిన బిందె పెట్టుకొని రోడ్డు ఎక్కకుండా వారికి అన్ని అవకాశాలు, సమాజంలో సగౌరవంగా బతికే గొప్ప అవకాశాన్ని వాళ్ళకు మౌలిక వసతులు కల్పించిన, వాళ్లకు సమానంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ గారిది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజన జాతి బిడ్డలకు, లంబాడి జాతి బిడ్డలకు, ఆదివాసీ బిడ్డలకు మనమందరం కేసీఆర్ గారి వెంట నడవాల్సిన అవసరం ఉంది అని చెప్పి మరొకసారి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ, రేపు సేవాలాల్ జయంతిని జరుపుకునే బిడ్డలందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, హైదరాబాద్లో ఉండే మా గిరిజన లంబాడి సోదరులు అనేక మంది కేసీఆర్ గారి చొరవతోని, కేసీఆర్ గారి ప్రేమతోని అనేక మంది ఉద్యోగాల్లో ప్రమోషన్లు తీసుకున్నారు. అనేక మంది రిజర్వేషన్ పెరిగిన తర్వాత విద్యా అవకాశాలు అందిపుచ్చుకొని ఇక్కడ వరకు వచ్చారు. అనేక మంది కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాలు అందుకొని హైదరాబాద్లో నివాసంలో ఉంటున్నారు. మీరందరూ రేపు తెలంగాణ భవన్కి వచ్చి ఈ సేవాలాల్ జయంతి మరి బ్రహ్మాండంగా ఈ భోగ్ భండారో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని నేను బంజారా నాయకులకు, బంజారా
విద్యావంతులకు, మేధావులకు అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ మా మీడియా సోదరులకు కూడా రేపు మేము జరుపుకునే ఈ భోగ భండారోను మరి దేశానికి, రాష్ట్రానికి చాటి చెప్పే విధంగా మీరు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ విజయవాడ రైల్వే స్టేషన్ లో కదులుతున్న రైలు ఎక్కే క్రమంలో ఓ ప్రయాణికుడు జారిపడగా అక్కడే ఉన్న ఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ ఎం నరసింహారావు అప్రమత్తంగా స్పందించి ప్రాణాలు కాపాడారు. వెంటనే ప్రయాణికుడిని ప్లాట్ఫారం పైకి లాగడంతో పెను ప్రమాదం తప్పింది. లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేకులు వేయడం కూడా సహాయపడింది. ఈ ఘటన అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డు కాగా వీడియో వైరల్ అయింది. సమయస్ఫూర్తి, ధైర్యంతో వ్యవహరించిన కానిస్టేబుల్ ను ప్రయాణికులు ప్రశంసిస్తున్నారు. రైల్వే అధికారులు కూడా ఆయనను అభినందించారు. రైలు ఎక్కేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని రైల్వే శాఖ మరోసారి సూచించింది. నిజామాబాద్ కార్పొరేషన్ లో ప్రతిపక్షంలోనే కొనసాగుతూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ స్పష్టం చేశారు. అధికారం కోసం రాజీ పడే ప్రసక్తే లేదని తెలిపారు. ప్రజల ప్రయోజనాలే తమ లక్ష్యమని, నగర అభివృద్ధిపై నిర్మాణాత్మక సూచనలు చేస్తామని చెప్పారు. అధికార పార్టీ తప్పులు చేస్తే ప్రశ్నిస్తామని హెచ్చరించారు. మున్సిపల్ పరిపాలనలో పారదర్శకత అవసరమని పేర్కొన్నారు. ప్రజల విశ్వాసాన్ని గెలుచుకునేలా పనిచేస్తామని హామీ ఇచ్చారు. ప్రతిపక్ష పాత్రను బాధ్యతగా నిర్వర్తిస్తామని స్పష్టం చేశారు. రాజకీయాల వ్యవస్థని భ్రష్టు పెట్టించిన ఓడగొట్టారు పబ్లిక్. నువ్వు చేసేదేంటి? వీఆర్ వెరీ హ్యాపీ, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ అవర్ ఆర్గనైజేషన్ అండ్ ద పీపుల్ ఆఫ్ హిందూ అండ్ ఎంటైర్ పార్లమెంట్. ఐ థింక్ వీ హ్యావ్ సర్పాస్డ్ టీఆర్ఎస్ బై వే అహెడ్ ఆఫ్ టీఆర్ఎస్. మేము హిందూలో డామినేట్ చేసినాము, కాంగ్రెస్ని డామినేట్ చేసినాము, టీఆర్ఎస్ని వైపౌట్ చేసినాము. పార్లమెంట్ మొత్తంలో కూడా టీఆర్ఎస్ కంటే చాలా ముందున్నాం మేము. రాయకల్లో వీఆర్ సింగిల్ లార్జెస్ట్, మెట్పల్లిలో వీఆర్ సింగిల్ లార్జెస్ట్, Korutlalo, I think we are 1 or 2 equal or 1 or 2 more. We are a strong opposition. We don't mind to stay in opposition and fight for the cause of people. నిజామాబాద్ రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీకి మేయర్ పీఠం రాకుండా 3 పార్టీలు కలిసి కుట్ర చేశాయని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని వక్రీకరించే ప్రయత్నం జరిగిందని, అయినప్పటికీ ప్రజల మద్దతు తమపైనే ఉందని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం సిద్ధాంతాలను పక్కన పెట్టి కలిసిపోవడం సరైంది కాదని అన్నారు. బీజేపీ శక్తిని అడ్డుకునేందుకు ఇతర పార్టీలు ఏకమవుతున్నాయన్న వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో నిజామాబాద్ లో బలమైన ప్రత్యామ్నాయం బీజేపీ అవుతుందని స్పష్టం చేశారు. ప్రజల మార్పు కోరుకుంటున్నారని, త్వరలోనే స్థానిక సంస్థల్లో కూడా తమ ప్రభావం పెరుగుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఒక్కటే. కరీంనగర్ వేదికగా ఈ బండారం బయటపడబోతున్నారు. ఈ 2 పార్టీల నాయకులు రహస్య చర్చలు కాదు, బహిరంగ చర్చలు జరుపుకుంటున్నారు కరీంనగర్ లో. నేనేమంటున్నానంటే కరీంనగర్ లో కలిసి ఉండాలి, మేయర్ వచ్చినా రాకుండా బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయాలి అని తీసుకున్న నిర్ణయము, ఈ 2 పార్టీల అధిష్టానం తీసుకున్న నిర్ణయమా, స్థానిక కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న నిర్ణయమా? ఇది కాదు అని ఖండన ఇస్తారు, ఇది తప్పు అని చెప్పి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇస్తారు. వాస్తవం, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడే విషయం స్పష్టం చేస్తున్నాం మేము. ఫోన్ ట్యాపింగ్ కేసు అరెస్ట్ లేదు, డ్రగ్స్ కేసు అరెస్ట్ లేదు, ఈ ఫార్ములా కేసు అరెస్ట్ లేదు, కాళేశ్వరం కేసు అరెస్ట్ లేదు, ఫామ్ హౌస్ కేసు అరెస్ట్ లేదు. ఇవి అరెస్టులు లేనప్పుడే మేము అనుమానాన్ని వ్యక్తం చేస్తాం. నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు వేసినట్టు చేయి అనేటువంటి ఒక అంతర్గత ఒప్పందంతో ఈ 2 పార్టీలు తెలంగాణ ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నాయో గతం నుంచి చెప్తున్నాం మేము.
అడ్వకేట్ మహమ్మద్ ఖాదిర్ హత్య కేసులో కీలక వివరాలు బయటపడుతున్నాయని పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యుల ప్రకారం రెండో వివాహం తర్వాత కుటుంబంలో విభేదాలు పెరిగినట్లు సమాచారం. అదే వివాదాలు హత్యకు దారితీసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షులు, బంధువులను విచారించినట్లు పోలీసులు వెల్లడించారు. కేసులో అనుమానితులపై నిఘా ఉంచినట్లు తెలిపారు. హత్య వెనుక వ్యక్తిగత కారణాలున్నాయా లేదా ఇతర కోణాలున్నాయా అన్న దానిపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు. నిందితుల్ని చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. ఖదీర్ అనే వ్యక్తిని సొంత బాంబర్దులైనటువంటి వాళ్ళు చంపిరు అనే రకంగా తెలిసింది. ఇమీడియట్ మేము ఇక్కడ విజిట్ చేసాము. చూస్తే ఐ విట్నెస్ వాళ్ళకి ఎగ్జామిన్ చేయడంతో వారు చెప్పిన ప్రకారము ఒక కర్ర మరియు కత్తి తీసుకొని కొట్టి చంపినట్టు కనబడుతుంది. మేము ఇమీడియట్ వారి బంధువులతో వారి కుటుంబ సభ్యులతో దరఖాస్తు తీసుకొని ఇంక్వెస్ట్ కండక్ట్ చేసి బాడీని ఇప్పుడు మేము ఉస్మానియాకు తరలిస్తాం. ఇమీడియట్ మేము నేరస్తులను పట్టుకునేటట్టు టీమ్ ఫామ్ చేసి పంపించి నేరస్తులను అరెస్ట్ చేసే ప్రక్రియ స్టార్ట్ చేస్తాం. ఉద్దేశము అతను రెండో పెళ్లి చూడాలని ఉద్దేశంగా రెండో పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ముందు నుంచి స్టార్ట్ అయినాయి. రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశంతో మొదటి ప్రాజెక్ట్ సంబంధించిన తమ్ముడు కోపంతో ప్రాథమికంగా తెలుస్తున్నాం. తద్వారా విచారణ అనంతరం తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో సినీ నటులు నరేష్, పవిత్రతో పాటు నవాబ్ కేఫ్ చిత్ర యూనిట్ సభ్యులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. భక్తులతో కలిసి క్యూ లైన్లో నిలబడి స్వామివారి దర్శనం చేసుకోవడం విశేషంగా నిలిచింది. శ్రీవారి ఆశీస్సులతో సినిమా విజయవంతం కావాలని ప్రార్థించినట్లు సమాచారం. తిరుమలలో ప్రస్తుతం భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 20th మా సినిమా రిలీజ్ అవుతుంది. ఈ బ్లెస్సింగ్స్తో ముందుకెళ్ళి మా సినిమా మీ అందరికీ నచ్చాలని మీరందరూ ఆదరిస్తారని కోరుకుంటూ మెడ్జీ కాలేజ్లో ట్రైలర్ లాంచ్ చేస్తున్నాము. సో ట్రైలర్ కూడా మీ అందరికీ నచ్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. స్వామివారి దర్శనం జరిగింది. అన్నీ సక్సెస్ఫుల్గా, హ్యాపీగా, స్మూత్గా జరిగింది. సో మా మూవీ కూడా అలాగ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ట్రైలర్ లాంచ్ ఇవాళ అవుతుంది కాలేజ్లో. అండ్ తిరుపతిలో జరిగేది మాకు చాలా చాలా స్పెషల్. మీరందరూ చూడండి. Feb 20th సినిమా వస్తుంది. ప్లీజ్ చూడండి, చెప్పండి ఎలా ఉంది. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్ర భవిష్యత్కు దిశానిర్దేశకమని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో రూపొందించిన ఈ బడ్జెట్ అభివృద్ధి, సంక్షేమం మధ్య సమతుల్యత సాధించిందన్నారు. పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, ఉద్యోగ అవకాశాలు పెంపు లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. ప్రజల ఆశలను నెరవేర్చే విధంగా బడ్జెట్ రూపకల్పన జరిగిందని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఇది కీలక అడుగని పేర్కొన్నారు. ఎందుకంటే గతంలో జరిగిన పరిపాలన, ఆ విధ్వంసానికి భిన్నంగా రాష్ట్రంలో ఆ రెవెన్యూ లోటుని పూడ్చడానికి కోసం ప్రజల్లో కూడా మేము చేస్తున్న ఈ కార్యక్రమాల్ని అందించడానికి కోసం మేము చేస్తున్న తపనని గుర్తించే విధంగా అన్ని శాఖలకు ఇచ్చిన కేటాయింపుల్లో సమతుల్యత పాటించుతూ ప్రత్యేకంగా కొన్ని సెక్టార్స్ పైన ఫోకస్ చేసుకుంటూ తీసుకున్న ఈ నిర్ణయాల్ని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ఆహ్వానిస్తున్నాం. మూలధన విషయంలో దాదాపు గత సంవత్సరంతో పోల్చుకుంటే 2025-26 సంవత్సరంలో 39,498 కోట్లుంటే ఈ సంవత్సరం ఈ పర్టికులర్ ఈ బడ్జెట్లో 16% పెంచి 53,915 కోట్ల వ్యయానికి పెంచినందుకు మనస్ఫూర్తిగా మేము అభినందిస్తున్నాం. అదేవిధంగా రెవెన్యూ ద్వారా వస్తున్న ట్యాక్సెస్ని గతంలో ఎన్నడూ లేని విధంగా గత సంవత్సరం 98,025 కోట్లయితే ఈ సంవత్సరం ప్రతిపాదించింది 1,25,746 కోట్లు. అంటే దీని వెనక ఎంత కసరత్తు ఉందో, ఎంత ఆలోచన ఉందో, ఏ విధంగా రాష్ట్రాన్ని మనం పురోగతి దిశగా నడుచుకునే విధంగా తీసుకోవాల్సిన నిర్ణయాల్లో అందరం కూడా కలిసికట్టు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్న మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఎన్నికల విజయాలు ప్రజా పాలనకు మద్దతేనని పొన్నం వ్యాఖ్యలు. సంక్షేమ పథకాలు ప్రజల గడపకు చేరుతున్నాయని స్పష్టం. అభివృద్ధి, సంక్షేమం 2 చక్రాల ముందుకు తీసుకెళ్తామని హామీ.
రైతులకు గిట్టుబాటు ధరలు లభిస్తున్నాయా అని బొత్స ప్రశ్న. బడ్జెట్లో రైతు ప్రయోజనాలపై స్పష్టత లేదని విమర్శలు. ప్రతి పంటకు సరైన ధర హామీ ఇవ్వాలని డిమాండ్. వ్యవసాయ రంగ బలోపేతానికి ప్రణాళిక ప్రకటించాలని డిమాండ్. బెల్లంపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ బలం పెరిగిందని నేతలు. కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్న పలువురు కౌన్సిలర్లు. హంగ్ పరిస్థితుల్లో మద్దతుతో రాజకీయ సమీకరణాలు మార్పు. స్థిరమైన పాలన కోసం చేరికలు జరిగాయని బీఆర్ఎస్ స్పష్టం. అంబటి సైగను తప్పుగా అర్థం చేసుకోవద్దన్న మౌనిక. దాడులకు ప్రేరేపించే ఉద్దేశం తమకు లేదని స్పష్టం. వ్యక్తిగత దూషణలు రాజకీయాలకు హానికరమని వ్యాఖ్యలు. న్యాయపరమైన మార్గంలోనే పోరాటం కొనసాగుతుందని వ్యాఖ్య. కాంగ్రెస్ బీఆర్ఎస్ మజ్లిస్ కుట్ర చేశాయన్న బండి సంజయ్. బీజేపీ మేయర్ పీఠం రాకుండా అడ్డుకున్నారంటూ ఆరోపణ. సిద్ధాంతాలు పక్కన పెట్టి కలిసిపోవడం సరైంది కాదని వ్యాఖ్య. నిజామాబాద్ లో బీజేపీ బలమైన ప్రత్యామ్నాయం అవుతుందని ధీమా. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.